హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బగారా రైస్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను. ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు: లవంగాలు 5, మరాఠీ మొగ్గలు 5, ఫ్లవర్స్ ఒక 3, యాలక్కలు ఒక 3, జాంపత్రి చెక్క 1, మిరియాలు బిర్యానీ ఆకులు 2 తీసుకున్నాను. మిరియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆనియన్స్ ఒక 5, పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. 3 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. మసాలా అంతా కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నా. నేనైతే దావత్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ అయితే చాలా సాఫ్ట్గా బాగుంటుంది. 600 గ్రాముల రైస్ తీసుకున్నాను. 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 75% దాకా ఫ్రై చేసుకొని దాని తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ బగారా రైస్కి చికెన్ పకోడా, తందూరి అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఈరోజు హెయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నాము. ఆయిల్ లేకుండా చాలా బాగా వచ్చింది చికెన్ కూడా. ఈ 2 కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఈ పేస్ట్ అనేది కూడా కొద్దిగా ఫ్రై అయింది. ఇంకా 200 గ్రాములు పెరుగు తీసుకున్నాను. ఇది కూడా బాగా కొద్దిగా ఫ్రై అవ్వాలి. పెరుగు అనేది కూడా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత పుదీనా వేసేసుకోవాలి. పుదీనా కొద్దిగానే తీసుకున్నాను. వెజిటేరియన్స్కి అయితే పన్నీర్ కర్రీ, ఉల్లగడ్డ కుర్మా సూపర్ కాంబినేషన్. పుదీనా పెరుగు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది తేలేదాకా ఫ్రై చేసుకొని 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. నీళ్ళంతా కూడా బాగా ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత ముందుగా 2 టైమ్స్ దాకా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసుకుంటున్నాను. బాగా మొత్తం రైస్ కూడా ఆ విధంగా వేసుకొనేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఈ నాన్ స్టిక్ పెనం మీద అయితే చాలా బాగా వచ్చింది. కింద అడుగు అంటుకుంటా. కుక్కర్లో కూడా బాగుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి. ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు అంతా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఉప్పు కారం అంతా కూడా సరిపోయింది. కారానికి మిరియాలు తీసుకున్నాను. మిరియాల వల్ల అన్నం కూడా ఘాటుగా చాలా బాగుంది. మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా బాగా 1/4 భాగం దాకా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అప్పుడే అన్నం అనేది విడిపోతుంది, బాగా విడివిడిగా ఉంటుంది. సన్న మంట మీద ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకొని ఆఫ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే అన్నం అంతా కూడా బాగా గమ్ పట్టేస్తుంది.